ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇంపార్టెంట్ పాలసీని 4.0తో రిలీజ్ చేశారండి. దాంట్లో ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి. దాని తర్వాత ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంటల్ పాలసీ. ఇక్కడ ఎంఎస్ఎంఈని అభివృద్ధి పరచాలంటున్నారు అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని కూడా అభివృద్ధి పరచాలంటున్నారు. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? మైక్రో, స్మాల్, మీడియం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో అంటే సూక్ష్మ, స్మాల్ అంటే చిన్న, మీడియం అంటే మధ్య తరహా. మైక్రో చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధితో పాటుగా ఎందుకు ఎంఎస్ఎంఈని ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఎంఎస్ఎంఈనే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలుగుతుందండి. సో అంటే టైర్ 2 సిటీస్లో ముఖ్యంగా బిగ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా కాంపోనెంట్స్ని సప్లై చేసేది ఎంఎస్ఎంఈనే. ఒక పెద్ద కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ కారుకి సంబంధించిన కొన్ని విడిభాగాలను కూడా ఎంఎస్ఎంఈ అనేది సప్లై చేస్తూ ఉందన్నమాట. సో ఇలా ఎంఎస్ఎంఈని టోటల్గా డెవలప్ చేయడంతో పాటుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యాపారవేత్తల్ని అభివృద్ధి పరచడం కూడా, వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడం కూడా ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాలసీలో కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం. ఈ పాలసీ యొక్క ఫినాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, ఆర్థిక మరియు సంస్థాగత మద్దతు గురించి చూస్తే వచ్చే 5 సంవత్సరాల్లో అంటే 2024 నుంచి 2029 మధ్యలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ఆకర్షించడమే లక్ష్యంగా ఇది రూపొందించబడింది. ఎంఎస్ఎంఈస్లో మొత్తం 50,000 కోట్లని అప్రాక్సిమేట్గా 2.2 మిలియన్ ఎంఎస్ఎంఈస్లో 50,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా పనిచేస్తుంది వచ్చే 5 సంవత్సరాల్లో. ఇదే ఎంఎస్ఎంఈ సెక్టార్లో వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయటం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అంటే 50,000 కోట్ల పెట్టుబడి, 5 లక్షల జాబులు, 2.2 మిలియన్ అంటే దాదాపుగా 22 లక్షల చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల యొక్క బాగోగులు చూసుకోవటానికి ఈ ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనేది డిజైన్ చేయబడింది. ఈ పాలసీ డెవలప్మెంట్ కోసం కొంత కార్పస్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది 500 కోట్ల రూపాయలతో. ఇది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ పాలసీని ఫ్రేమ్ చేయడానికి. ఇంక్లూడింగ్ అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పాలసీని ఫార్ములేట్ చేసిందిగా మనం చూడవచ్చు. మొత్తానికి 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ని వెంచర్ క్యాపిటల్ భాగస్వాములు మరియు మార్గదర్శక కార్యక్రమాలు అందించడానికి రూపొందించబడింది. ముఖ్యంగా ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ కోసం 500 కోట్లు కేటాయించారు అని చెప్పుకోవచ్చు. సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. కొన్ని టార్గెట్ పెడుతుంది. ఆ టార్గెట్ని కనుక రీచ్ అయితే సబ్సిడీస్ అంటే ట్యాక్సుల్లో కానీ మిగతా ఇతరత్ర అంటే సబ్సిడీస్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఉపశమనాలు ఇస్తుంది. సో సబ్సిడీస్ చూస్తే మొదటిది డీకార్బన్ సబ్సిడీస్ అంటే ఎవరైతే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా తమ పరిశ్రమలని అభివృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళకి 6% కార్బన్ని వాళ్ళు అంటే ఎక్కువ కార్బన్ని రిలీజ్ చేయకోకుండా వాళ్ళ పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు డీకార్బన్ సబ్సిడీని 6% ఇస్తారండి. దాంతోపాటు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది అనుకోండి ఆ కంపెనీ అనేది, ఎంఎస్ఎంఈ అనేది, ఇండస్ట్రీ అనేది, వాళ్ళకి 8-10% ఎంప్లాయ్మెంట్ సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా సబ్సిడీస్ ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గి సో గూడ్ని అమ్ముకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎంఎస్ఎంఈస్కి. సో సబ్సిడీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కోసం. సో అలా గవర్నమెంట్ కొంత సబ్సిడీ వెసులుబాటును కూడా కల్పిస్తుంది కొన్ని కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేసి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడం ఈ ఎంఎస్ఎంఈ 4.0 లక్ష్యం అన్నమాట, పాలసీ లక్ష్యం. సో నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యాపారవేత్తగా ఎదగటానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త కార్యక్రమం. ఇది గ్రామీణ స్థాయిలో అంటే రూరల్ గ్రాస్ రూట్ లెవెల్లో న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని అంటే కొత్త వ్యాపారులు పుట్టుకొచ్చేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు ఇంక్యుబేషన్ సపోర్టు, తర్వాత ఏదైనా గూడ్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే అదర్ కంట్రీస్కి అలాంటి సపోర్ట్ కూడా దీని నుంచి లభిస్తుంది. దాంతోపాటు ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ సో అంటే శిక్షణ, మార్గదర్శకత్వం ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన సాంకేతిక అనుసంధానం ద్వారా వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటం,
మరియు మార్కెట్ యాక్సెస్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారాన్ని సులభతరం చేయటం అనమాట. సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇస్తుందండి. సో అంటే ఇది సింగిల్ విండో క్లియరెన్సెస్ అంటే వీళ్ళ యొక్క లైసెన్స్ పొందటానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. సో ఒక సర్టెన్ పీరియడ్లోనే లైసెన్స్ని చాలా ఈజీగా, సో ఎక్కువ డాక్యుమెంట్ కాంప్లెక్స్ లేకోకుండా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అంటే చాలా తక్కువ టైంలో వాళ్ళకి లైసెన్స్ వచ్చే విధంగా చూస్తుంది, అన్ని క్లియరెన్సెస్ని ఇస్తుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం. ఎంఎస్ఎంఈల యొక్క వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేయడానికి 175 ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీలో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలా స్కిల్ డెవలప్మెంట్ గురించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా ఈ పాలసీలో మాట్లాడారు. ఎంఎస్ఎంఈస్లో సస్టైనబిలిటీ అండ్ టెక్నాలజీ అడాప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎంఎస్ఎంఈలు ఏవైనా కానీ ఇండస్ట్రీస్ ప్రస్తుతం అవి ఎన్వైరన్మెంట్ని ఇబ్బంది పెట్టుకోకుండా, అంటే ఎయిర్ పొల్యూషన్ జరగకోకుండా, సస్టైనబిలిటీ ఫ్యూచర్ జనరేషన్ కోసం రిసోర్సెస్ ఉంచుతూ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ, ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకోకుండా ఎన్వైరన్మెంట్ని పాడు చేయకుండా డెవలప్ అవడానికి ప్రయత్నం కొనసాగించాలి. అలా ఎంఎస్ఎంఈలు కూడా ఆ ఉద్దేశంతోనే పనిచేయాలి. దాంతోపాటు ప్రస్తుతం వచ్చినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి. ఇలా గ్రీన్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని ఎంఎస్ఎంఈస్ అనేవి పాటించాలన్నమాట. దానికి తగినట్టుగా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని, సాంకేతికతని నవీకరణ చేసుకోవటానికి ఆ ఎంఎస్ఎంఈస్కి మద్దతుగా ఈ పాలసీ ఉంటుందన్నమాట. సో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్లో, ఆహారం శుద్ధి కర్మాగారాల్లో సో సాంకేతికతని కొత్తగా తెచ్చుకోవటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు అనమాట. దాంతోపాటు సెక్టార్ స్పెసిఫిక్ ఫోకస్, అదర్ పాలసీస్ని కూడా చూస్తే దీనికి లింక్ అయి ఉన్నాయి. ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ప్రాసెసింగ్ పాలసీ కూడా ఉంది 4.0. సో ఏపీ ఎలక్ట్రానిక్స్ రంగంలో 84,000 కోట్లు, తర్వాత ఆహార శుద్ధి కర్మాగారాల్లో 30,000 కోట్లు పెట్టుబడుల ఆకర్షంగా పెట్టుకోవటం జరిగిందనమాట. సో ఆ పాలసీస్ కూడా దీంట్లో మెర్జ్ అయి పనిచేస్తూ ఉంటాయి. మొత్తానికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తూ, అంటే ఫినాన్షియల్ ఇనిషియేటివ్స్ ఇస్తూ, మౌలిక వస్తువులను కల్పిస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని పాటిస్తూ, పర్యావరణ అనుకూల వ్యాపార నమూనాలని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ని ఇన్నోవేషన్ హబ్గా, సో తర్వాత ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ హబ్గా తయారు చేయడమే ఈ పాలసీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఎంఎస్ఎంఈ పాలసీ 4.0 యొక్క ముఖ్య ఉద్దేశాలు.